నిత్యానందం. నేను మా నిత్యానందమయ్య స్వామి. నేను మా నిత్య ఆత్మానంద స్వామి. మా గురువు గారు పరమహంస నిత్యానంద స్వామి గారి పవిత్రమైన ఆశీర్వాదాలతో ఈ కల్పతరు కార్యక్రమానికి మీ అందరికీ మా హృదయపూర్వక స్వాగతాలు. కల్పతరు కల్పతరు అంటే ఏంటి? కోరికలను నిజం చేసుకునే ప్రక్రియనే ఈ కల్పతరు. మొట్టమొదటిసారిగా ఈ కల్పతరు అనే వార్తను శివాగమంలో ఉపయోగించారు. శివాగమంలో జీవన్ముక్తి శాస్త్రాన్ని శివుడు మొదటిసారిగా దేవికి అందించారు. ప్రతి మనిషి తన జీవితాన్ని బాపు గారి బొమ్మలాగా దిద్దుకోవాలని అనుకుంటారు. అయినా లైఫ్లో ఇచ్చే అంత లెసన్స్ అంతా చూసి ఇది మనకు కాదు, ఇది మన వీలవ్వదు, మన వల్ల కాదు, ఇది వేరే మిగతా వాళ్ళు చేయగలరు, అయినా నేను చేయలేను అని చెప్పి మనం ఒకలాగా రాజీనామాతోనే లైఫ్ లివ్ చేస్తూ ఉంటాం. అయినా ఈ నమ్మకం, ఈ ఆలోచన నిజం కాదు. మనలో చాలా మంది మన జీవితం మనం అనుకున్నట్టుగా జరగదు అని అనుకోవడం వల్ల మనం కావలసిన జీవితం మనకు దొరకదు అనే ఒక రాజీనామా స్థితిలోనే గడిపేస్తున్నాము. ఖచ్చితంగా ఇప్పుడు మీరు నేను కూడా స్వామి గారిని కలవకపోతే కలిసి ఆయన నేర్పించిన ఈ కల్పతరు శాస్త్రాన్ని మన జీవితంలో అడుగు అడుగు మనం అప్లై చేయకుండా అది మన ఎక్స్పీరియన్స్ చేయకపోతే మనం అలానే ఈ జీవితం ఇంతే, ఇదే నా వల్ల నేను చేయగలను, ఇంతే నా జీవితం ఇంతే రాజీనామాతోనే గడిపేవారు. అవును. సో స్వామి గారు ఎప్పుడైతే స్వామి గారు మనకి చెప్తూ ఉండేవారు, ప్రతి వ్యక్తి మనం అనుకున్న కళలను సాధించగలము అనే ఒక సామర్థ్యం ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. మీ కళలను మీకు ఒక కలగలిగే శక్తి ఉంటే అది నిజం చేసుకునే ఒక శక్తి కూడా, సామర్థ్యం కూడా మనిషికి ఉంటుంది అనేసి స్వామీజీ మనకి చెప్తూ ఉంటారు. సో మనం ఎలా మనం కన్నా కళలను నిజం చేసుకోగలము, ఆ సామర్థ్యాన్ని వ్యక్తపరిచే ఈ కార్యక్రమమే కల్పతరు. అదే అలానే మనం లైఫ్ లో మనం కావాల్సింది అచీవ్ చేయాలి, మన డ్రీమ్ చేసింది మనం లైఫ్ లో రియాలిటీగా చూడాలన్నప్పుడు చాలా మంది చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. స్ట్రెస్, దే గో త్రూ స్ట్రెస్, డిప్రెషన్ అని చెప్పి ఫైనల్ గా చాలా సక్సెస్ఫుల్ పీపుల్ చూస్తే సూసైడ్ అనేది వెళ్ళిపోతారు. రైట్. లైఫ్ ఇచ్చే ఆ లెసన్స్ హ్యాండిల్ చేయలేక. లాస్ట్ ఇయర్ లో చూసినట్టయితే 1,35,445 మంది సూసైడ్ కమిట్ చేశారు. మీన్స్ ఒక నిమిషంలో 15 మంది సూసైడ్ కమిట్ చేశారు. బికాస్ మన లైఫ్ ని మనం హ్యాండిల్ చేసుకోలేకపోవడం వల్ల ఒక నిమిషంలో 15 మంది సూసైడ్ అటెంప్ట్ చేశారు అని అంటే ఒక జీవితం బలికొందంటే ఎంతో ఆ లైఫ్ ఒక పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్, లేకపోతే ఒక హస్బెండ్ వైఫ్ ఎక్స్పెక్టేషన్, ఆ లైఫ్ లో ఆ చచ్చిపోయిన ఆయన లైఫ్ ఎలా ఎక్స్పెక్ట్ చేశారు, దాన్ని ఎలా డ్రీమ్ చేశారు, ఆ డ్రీమ్ అచీవ్ చేయలేకపోయేసరికి కొలాప్స్ అయిపోయి సూసైడ్ చేసుకోవడం. దట్ ఈస్ సో సాడ్. ఎందుకంటే ఒక్కసారి లైఫ్ జీవితం పోతే అది మళ్ళీ మనుషుడిగా పుట్టి మళ్ళీ ఆ జీవితం జీవించి అదంటే ఎన్నో జన్మలు పడతాయి. అవును. ఇది ఒక ఆలోచన కూడా లేకుండా చాలా సూపర్ సెన్సిటివ్ అయిపోయి పవర్లెస్నెస్ అయిపోయి చాలా మంది సూసైడ్ అనేది చాలా కామన్ అయిపోయింది. మీకు తెలుసు న్యూస్ పేపర్స్ లో అట్లీస్ట్ ఎవ్రీ డే న్యూస్ పేపర్స్ లో 5 సూసైడ్స్ వచ్చేస్తాయి. ఇలా స్టూడెంట్స్ ఆర్ హస్బెండ్ వైఫ్ గొడవలు ఆర్ ఫెయిల్ అయిపోయారని చెప్పి ఒకటి సూసైడ్, లేదా ఎగ్జామ్ పేపర్ నాకు రాలేదని చెప్పి ఒకటి సూసైడ్. సూసైడ్ ఇస్ బికమ్ లైక్ ఎన్ ఎపిడమిక్, ఎస్కేపిజం అయిపోయింది లైఫ్ లో. ఐ హావ్ టు టెల్ యూ వన్ థింగ్. నేను బీటెక్ చదివేటప్పుడు సెకండ్ ఇయర్ లో మా క్లాస్ టాపర్ వచ్చేసి ఎప్పుడు తను టాపర్ గా ఉండేవాడు. ఒక్కసారి అది సెమిస్టర్ కూడా కాదు, ఒక లైక్ నార్మల్ జనరల్ టెస్ట్ ఉంటాయి కదా, ఆ టెస్ట్ లో 2 మార్క్స్ తో తన ర్యాంక్ పోయింది అనేసి తను సూసైడ్ కమిట్ చేసుకున్నాడు. దెన్ వాట్ ఈస్ లైఫ్? మనకి ఒక 2 మార్క్స్, మన లైఫ్ వాల్యూనే ఒక 2 మార్క్స్ అంటే, అండ్ దట్ అది దేవుడు దిద్దిన ఇది కూడా కాదు. ఒక 2 మార్క్స్ పోయింది అనేసి తన లైఫ్ నే బలి తీసుకున్నారనంటే వాళ్ళ పేరెంట్స్ ఎన్ని కలగలిగి ఉంటారు, తన ఫ్యూచర్ ఏంటి, తను అలైవ్ గా ఉంటే తను సొసైటీకి ఎంత కాంట్రిబ్యూట్ చేయగలరు, అది ఎలాంటి ఆలోచన లేకుండా జస్ట్ ఒక క్షణికావేశంలో ఒక 2 మార్క్స్ కోసం తను సూసైడ్ కమిట్ చేయడం అంటే ఇట్స్ రియల్లీ సంథింగ్ సీరియస్. మనం సీరియస్ ప్రాబ్లమ్ ఐ థింక్ సొసైటీలోనండి.
మన పూర్వాశ్రమం టైంలో చూస్తే ఇప్పటికి చూస్తే మనం పుట్టింది పెరిగింది మన పేరెంట్స్ నేర్పించిన వాల్యూస్ మన సొసైటీలో నేర్చుకున్న వాల్యూస్కి వర్సెస్ ఇప్పుడు ఉన్న పిల్లలను చూస్తే అంత వాస్ట్ డిఫరెన్స్ ఉంది. చిల్డ్రన్ ఆర్ సో సూపర్ సెన్సిటివ్ టు ద ఎఫెక్ట్. నేను చెన్నైలో ఉన్నప్పుడు 5-6 years బ్యాక్ ఐ యూస్ టు విజిట్ కిపాక్ బర్న్స్ హాస్పిటల్ చెన్నైలో ఉంది. ఇట్స్ మోస్ట్ పాపులర్ బర్న్స్ హాస్పిటల్ అనమాట. అక్కడికి వెళ్ళి వార్డ్స్ లో రౌండ్స్ వెళ్తూ ఉంటే ఐ సా 8-year-old బాయ్ అడ్మిట్ అయి ఉన్నారు. అడ్మిట్ అయ్యి 1 month అయిపోయింది, ఆల్మోస్ట్ హీలింగ్ అయ్యి ఈస్ గోయింగ్ టు బి డిశ్చార్జ్. నేను అనుకున్నాను ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయిపోయిందేమో అనుకున్నా. పిల్లల్ని ఏమైంది, ఎట్లా జరిగింది యాక్సిడెంట్ అంటే, లేదు మా అమ్మ నన్ను ఎక్స్కర్షన్ పంపించలేదు, ఆ కోపంలో నేనే కెరోసిన్ పోసుకుని తగలబెట్టుకున్నాను. 8 years old, తనకి ఏమని తెలుసు లైఫ్ లో వాళ్ళ అమ్మ ఎంత కష్టపడుతుంది, ఎందుకో వద్దన్నారు. ఇది కూడా అండర్స్టాండింగ్ లేకుండా, లిసనింగ్ లేకుండా, జస్ట్ మిలిటరీ డెసిషన్ పంపించకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. ఇట్స్ కైండ్ ఆఫ్ టార్చర్ ఇన్ఫ్లిక్టింగ్ సొసైటీ అయిపోయింది. అండ్ సో ఒక మిగతా వాళ్ళని అండర్స్టాండ్ చేసుకునే ఒక స్పేసే లేకుండా, మిగతా వాళ్ళ గురించి ఒక లిసనింగ్ స్పేసే లేకుండా, ఇమాజిన్ పిల్లలు 8 years, 3 years, 4 years ఓల్డ్ చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్కే లిసనింగ్ లేకపోతే వాళ్ళ లైఫ్లో పెద్ద అవగా ఏం అవుతారు వాళ్ళు? వాళ్ళ మైండ్ ఎంత ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటే లిసనింగ్ లేకుండా ఉంటారని ఐ ఫెల్ట్ సో బ్యాడ్. దాని తర్వాతే ఐ కేమ్ అక్రాస్ స్వామీజీస్ టీచింగ్స్ అండ్ స్వామీజీ గారు చెప్పిన ఒక్కొక్క సైన్స్, కల్పతరువే సైన్స్. ఎందుకు మనం ఇది సైన్స్ అని చెప్తున్నాం? చాలా మంది ఇలా లైఫ్ సొల్యూషన్స్ చాలా మంది తీసుకొస్తున్నారు. యు సీ ద వరల్డ్ ఇస్ ఫ్లడెడ్ విత్ లైఫ్ సొల్యూషన్స్, సెల్ఫ్ హెల్ప్ బుక్స్, సెల్ఫ్ హెల్ప్ గురూస్. ఇవన్నీ ఇట్స్ బికమ్ లైక్ అ మార్కెట్ అని అనొచ్చు. అఫ్ కోర్స్ ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ వర్కింగ్. బట్ నాకు స్వామి గారి దగ్గర ఏది బాగా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిందంటే, ఇలాంటి ఒక సొసైటీలో ఇట్స్ ఓన్లీ స్వామిజీ హూ కెన్ గివ్ సొల్యూషన్స్ అని నాకు ఫీల్ అయింది. ఎందుకంటే నేను ఆయన ఇచ్చిన ఈ శాస్త్రాన్ని నా లైఫ్లో ఒక్కొక్క అడుగులో చాలా సిచ్యువేషన్స్లో నేను అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు ఒక కోపం, ఒక డిప్రెషన్ వచ్చేటప్పుడు ఈ ప్రిన్సిపల్ నేను అప్లై చేసేటప్పుడు నాకు క్లియర్గా తెలుస్తుంది అదే డిప్రెషను, అదే యాంగరు, ఫ్రీక్వెన్సీ ఆర్ ద ఎలాస్టిసిటీ రేంజ్ అని చెప్తాం కదండి. కోపం ఒక హై అవుతుంది, లేకపోతే లో వస్తుంది. మనకి నెక్స్ట్ టైం మళ్ళీ కోపం వచ్చేటప్పుడు నాకు బాగా క్లియర్గా తెలుస్తుంది, లేదు ఇది కరెక్ట్ కాదు, కోపం అనేది సొల్యూషన్ కాదు. సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ కోపం కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే మనకి లైఫ్లో సొల్యూషన్ వస్తుంది. లేకపోతే ప్రీ మొనాస్టిక్ పూర్వాశ్రమం లైఫ్లో నేను చూసాను, కోపం వచ్చి డిప్రెస్డ్ అయ్యి అప్సెట్ అయితే ఫుల్ 3-4 days వేరేది క్రియేటివ్గా ఆలోచించకుండా జరిగింది గురించే ఒక 4-5 days ఆలోచించి ఒక 6 days 7 days అవుతుంది మనం బయటకు వస్తానికి. ఆ 7 days లైఫ్ ఎంత వేస్ట్ అయిపోయింది. మనం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అదొక కష్టంగా ఉంటుంది. మనతో మాట్లాడలేరు, మనతో మాట్లాడకుండాను ఉండలేరు. అదొక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో మనం ఏం చేయాలి, ఏంటి, ఏది తీసుకెళ్తే తనకి నచ్చుతుంది, ఎలాంటి ఒక క్లారిటీ లేకుండా ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఒక హెవీ సిచ్యువేషన్ ఉంటుంది, అట్మాస్ఫియర్ ఉంటుంది. ప్లస్ అది ఈ రోజుల్లో చూస్తే అండి, ఇన్ని కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్స్, ఇంత డేటా ఇన్ఫ్లక్స్ ఉంది లోకంలో, అయినా ఒక్కళ్ళు మొహం చూసుకుని మాట్లాడేది అనేది అయిపోయింది. ఒకే ఇంట్లో ఉంటారు. ఏంటండి చిన్న చిన్న పిల్లలు 4 years 5 years వాళ్ళకి ఫోన్ అంటే ఏంటో తెలీదు, అయినా ఫోన్ పట్టుకొని ఏదేదో ఆడుతూ ఉంటారు. కమ్యూనికేషన్ లైక్ వాట్సాప్, ట్విట్టర్ అండ్ వాట్ నాట్, ఇవన్నీ ఉండడం వల్ల ఈవెన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తో ఫ్లడ్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే అర్థం కాకుండా ఉంటుంది. అండ్ వాళ్ళని వినకుండా ఇంకొకరిని వినకుండా లైఫ్ లో ఎలాంటి ఒక లిజనింగ్ స్పేస్ లేకుండా ఉండడం వల్ల ఏంటంటే, మనం లైఫ్ లో ఏం సాధించాలనుకుంటున్నాము, ఏం చేయాలనుకుంటున్నాము అనే ఒక క్లారిటీ లేకుండా దే జస్ట్ లాస్ట్, కన్ఫ్యూజ్డ్ గా తిరుగుతూ ఉంటారు. మీరన్నా ఒక పాయింట్ మీరు చెప్పారు, చూసారా స్వామి గారు? వాట్సాప్, ఫేస్బుక్, మెసేజెస్, ఇప్పుడున్న కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ ఉంది, మల్టిపుల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్. కమ్యూనికేషన్ కష్టం అనే ఒక సెంటెన్స్ మనం ఇప్పుడు తీసుకురాలేము. దెర్ వాజ్ అ టైం ఫోన్ చేయాలంటే పక్క పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కాల్ చేసి అక్కడ ఫోన్ చేయాలి, మాట్లాడాలి. ఇంత ఉన్నప్పుడు కూడా
మనుషుల్లో ఇంత ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు. అవును. ఇప్పుడు ఇన్ని కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్స్ ఉండేసరికి ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఒక రూమ్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ అమ్మ నాన్న సిస్టర్స్ తో మాట్లాడుకున్న మెసేజ్ నాకు కాఫీ పంపిస్తారు. ఐ మీన్ ఇట్ ఇస్ సో సాడ్. Right. ఎస్పెషలీ మన కల్చర్ లో, భారత దేశం మన కల్చర్ లో అంతా నాకు బాగా గుర్తు ఏంటంటే, అఫ్ కోర్స్ మీ ఫ్యామిలీస్ మన ఫ్యామిలీస్ అంతా ఎలా వచ్చంటే అందరూ కూర్చొని ఒకేసారి భోజనం చేస్తారు. అవును. ఏ చేసినా ఫ్యామిలీ డస్ ఇట్ టుగెదర్. అవును. నెవర్ నాకు అసలు గుర్తులేదు నా ఫ్యామిలీలో లేకపోతే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ లో కూడా దట్ సరే నువ్వు భోజనం చేసి పడుకో అనలేదు. అయినా నాన్నగారు ఏ టైంకి వచ్చిన ఇంటికి అందరు కూర్చుని భోజనం చేసి మాట్లాడుకుని పడుకునేవాళ్ళు, నిద్రపోయేవాళ్ళు. అదేలాగా పొద్దున అందరు లేచి అందరు కలిసే చేస్తారు అన్ని పనులు అన్ని. అయినా ఇప్పుడు ఫ్యామిలీస్ లేదు, జాయింట్ ఫ్యామిలీస్ జీరో అయిపోయింది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయారు. మనం న్యూక్లియర్ ఫ్యామిలీస్ నుంచి డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ నుంచి ఇప్పుడు బ్రోకెన్ ఫ్యామిలీస్ అండ్ బ్రోకెన్ పీపుల్. టోటల్ గానే యాజ్ ఎ కల్చరల్ బ్రేక్ డౌన్ అయిపోయింది. కల్చరల్ బ్రేక్ డౌన్ అయిపోయేసరికి పర్సనాలిటీస్ హావ్ స్టార్టెడ్ బ్రేకింగ్ డౌన్. అందుకనే అనుకుంటండి చాలా మంది అన్ని ఐడియాస్ ఉన్నా ఏది తనకు కరెక్ట్, ఏది తనకి లైఫ్లో ఇదిగా, ఈ లైఫ్ నా లైఫ్లో నేను ఇదే చేసుకోవాలనుకుంటున్నాను అని ఆ కరెక్ట్గా ఆ మార్గం పట్టుకుని వెళ్ళి అచీవ్ చేయలేకపోతున్నారు. ఆ మార్గంలో ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చేసరికి కొలాప్స్ అయిపోయి లైఫ్ డిస్ట్రాయ్ చేసేసుకుంటారు. ఇట్స్ లైక్ మనం ఒకటి చేయాలి అనుకుని ఏదైనా ఒక హర్డిల్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచించకుండా దే జస్ట్ లాస్ట్, ఓ నేను అనుకున్నది జరగట్లేదు, సో ఐ కాంట్ డూ ఇట్ ఇన్ మై లైఫ్. ఆ ఒక థ్రెషోల్డ్ పాయింట్ కి వెళ్ళిపోయేసరికి దే డోంట్ నో నా లైఫ్ లో ఇంకా నేను ఏమి చేయలేను, ఇంకా ఫ్యూచరే ఒక బ్లాంక్ గా అయిపోయేసరికి వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళు ఎందుకని ఉన్నారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు లైఫ్ లో అని ఒక క్లారిటీ లేకుండా ఉండడం వల్ల దట్ లీడ్స్ అస్ టు మోర్ డిప్రెషన్, డ్రగ్స్ అండ్ ఫైనలీ ఈవెన్ యంగ్స్టర్స్, చిన్న పిల్లలు వచ్చేసి దే ఎండ్ అప్ ఇన్ సూసైడ్స్. మీరు అన్నట్టు స్వామి గారు, ఇప్పుడు టోటలీ వరల్డ్ లోనే చూస్తే ఇన్ జనరల్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్స్, lot of confusion, lot of stress. So road rage, depression, suicide, murders, everything possible escalated to almost 100 times more than even 5-6 years back. ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో, ఇలాంటి ఒక మనం సోషల్ కేయాస్ లో ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క సోల్ కి ఏది మంచిది మనకే తెలియట్లేదు. మనకి మనకే మన మీద ఉన్న నమ్మకం పోతుంది. అందుకని ఇంకొకరు చెప్పినా మనకు ఆయన చెప్పే నమ్మకమే రావట్లేదు. ఓ ఆయనకేం తెలుసు నా గురించి, నా సఫరింగ్ నాకే కదా తెలుసు, నా ప్రాబ్లం నాకే కదా తెలుసుని మనమే జస్టిఫై చేసుకుని మనకి లిసనింగ్ రావట్లేదు, వాళ్ళకి లిసనింగ్ రావట్లేదు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో నేను అనుకునేది, ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, ఒక గురువే ఒక జీవుడికి ఏది సరైన మార్గం అని మార్గదర్శనం చేసేవారు. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకున్నట్టయితే, నేను బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఇట్స్ లైక్ ఓకే, ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ చాయిస్, ఓకే ఐ హ్యావ్ నాకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, హైయర్ ఎడ్యుకేషన్ ఉంది, బట్ స్కూల్ కూడా నడిపేవారు. అవును, మా పేరెంట్స్ వచ్చేసి దే హ్యావ్ దేర్ ఓన్ స్కూల్ యాక్చువల్లీ. సో మదర్ కి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని ఉంది, ఫాదర్ కి వచ్చేసి నేను డాక్టర్ అవ్వాలని ఉంది, అన్నయ్య వచ్చేసి నువ్వు లీడర్ అవ్వాలి అని అంటారు. ఇట్స్ లైక్ నాకేం కావాలి అనేది నాకు తెలియకపోవడం వల్ల బీటెక్ అయిపోయిన తర్వాత ఓకే ఫ్రమ్ హియర్ నేను ఏం చేయగలుగుతున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను నాకు తెలియకుండా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నప్పుడు యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఒకరు ఇంట్రడ్యూస్ చేశారనమాట, నన్ను స్వామీజీని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఈ కన్ఫ్యూజన్ స్టేట్ లో నీకు ఒక మార్గదర్శిగా ఉండేవారు ఒక గురువు మాత్రమే, ఎందుకంటే గురువు ఇస్ ద ఓన్లీ పర్సన్ ఎలాంటి పార్షాలిటీ లేకుండా, ఎలాంటి భిన్నత్వం లేకుండా, నువ్వేంటి అని ఆలోచించకుండా యాజ్ అ సోల్, ఒక ఆత్మగా నీకు ఎలాంటి డెసిషన్ తీసుకుంటే నీ లైఫ్ లో ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది అని చూపించగలే ఒకే ఒక వ్యక్తి గురువు గారు. సో ఐ గ్లాడ్ ఆ ఏజ్ లో నాకు గురువు గారు దొరకడం నిజంగా నా అదృష్టం. అండ్ దట్ టు మా గురు పరమహంస నిత్యానంద స్వామీజీ అంటే ఇంకా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. సో
యాక్చువల్లీ స్వామీజీ దగ్గరికి వచ్చిన తర్వాతనే లైఫ్ లో చాలా క్లారిటీ, నేనేంటి, నా నా వ్యక్తిత్వం ఇలా ఉంది అని అంటే నా వ్యక్తిత్వానికి నా సంబంధించి ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే నాకు ఒక పరిపూర్ణ స్థితి, పరిపూర్ణత్వం వస్తుంది, ఎక్స్పీరియన్స్ చేయగలము అని ఒక సైన్స్ మీన్స్ దిస్ కల్పతరు ఇట్ సెల్ఫ్ గేవ్ మీ ద క్లారిటీ. లైక్ కల్పతరు మన సైన్స్ అనేది యాక్చువల్లీ ముందు మనం రెఫర్ చేసాం, ఎందుకు ఇది సైన్స్ అని మనం చెప్తున్నాం అనేది నేను ఐ జస్ట్ వాంట్ టు కంప్లీట్ దట్ థాట్. ఎందుకంటే సైన్స్, ఎనీథింగ్ దట్ ఇస్ రిప్లికబుల్ ఇస్ సైన్స్. సో కల్పతరు అనే ఈ శాస్త్రం ఒక్కొక్క మనిషి లైఫ్ లో మీరు రిప్లికేట్ చేయొచ్చు. దిస్ ఇస్ అ గ్యారంటీ. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చేసిన గ్యారంటీ ఒకటి, స్వామీజీ గారి బ్లెస్సింగ్స్. ఎనీబడి హూ ట్రైస్ దిస్ సైన్స్ ఒక్కసారి కూడా మీరు లైఫ్లో అప్లై చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నామని. ఈ సైన్స్ నాకు తెలిసి ఫెయిల్ అయింది లేదు. బికాస్ ఫస్ట్ ఇది డిజైన్ చేసింది ఇస్ అన్ ఇన్కార్నేషన్. అండ్ ఒక ఇన్కార్నేషన్ ఒక అవతార పురుషుడు డిజైన్ చేసేది ఏది తప్పు అవ్వదు. దర్ ఇస్ నో తప్పు అనేది కాదు, ఫెయిల్ అవ్వలేదు. మీకు ఆ మూమెంట్ అది ఫెయిల్ అయినట్టు అనిపించినా కూడా అది మళ్ళీ ఒకసారి రెఫర్ చేసి ఎక్కడ మనం మిస్ అయ్యాం చూస్తే దెర్ ఇస్ నో ఫెయిలియర్ ఇన్ ద సైన్స్. అందుకనే ఈ కల్పతరు అనే శాస్త్రాన్ని మన సైన్స్ అనేది, స్వామీజీ గారు ఏది చెప్పించినా అది సైన్స్ అని ఎందుకంటామంటే ఎందుకంటే ఇట్స్ 100% రిప్లికబుల్ విత్ గ్యారంటీ టు సక్సెస్. దెర్ ఇస్ నో ఫెయిలియర్ ఆన్ దిస్ రోడ్. సో మీరు చెప్పినట్టుగా గురుగీతలో వర్స్ 80 చాలా బ్యూటిఫుల్ గా, చాలా అందంగా చెప్పారు. ఏకమేవ బంధుర్ విషమే సమస్పతే గురు సకల ధర్మాత్మ తస్మై శ్రీ గురవే నమః. దట్ మీన్స్ మన ఈ గురు అనే ఒకరు మాత్రమే మనకి ఎటర్నల్ రిలేటివ్, ఒక ఫ్రెండ్, రిలేటివ్, అమ్మ, నాన్న. మనకి లైఫ్ లో ఒకరితో మనం కమ్యూనికేట్ చేయగలము అనంటే అది ఓపెన్ గా ఒక గురువు మాత్రమే మనని ఒక సరైన మార్గంలో మనని పెట్టి, ఒక పారపక్షం లేకుండా మన ఏ జెండర్, కాస్ట్, హెల్త్, వెల్త్ ఏమి చూడకుండా మన బీయింగ్ కి ఏది బెస్ట్. ఎప్పుడు స్వామీజీ అందరికి వచ్చిన వాళ్ళందరికి సన్యాసం ఇవ్వట్లేదు. చాలా మంది మనకి తెలుసు సన్యాసం అడిగి స్వామీజీ చేసేసారు. లేదు మీరు వెళ్ళి పెళ్లి చేసుకోవాలి, మీకు ఈ లైఫ్ లో సన్యాసం కాదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి చాలా మందికి అలా గైడ్ చేసి, నాట్ ఓన్లీ లైఫ్ పర్పస్, ఆ లైఫ్ లో మనం ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాం, మన డ్రీమ్స్ ఏంటి. చాలా మందికి ఇట్ బి కార్స్, ఇట్ విల్ బి హౌసెస్, ఇట్ కెన్ బి వెల్త్, ఇట్ కెన్ బి ఈవెన్ హస్బెండ్స్. సింపుల్ థింగ్, గెటింగ్ అ పర్ఫెక్ట్ హస్బెండ్ ఆర్ గెటింగ్ అ పర్ఫెక్ట్ జాబ్. అంత ఒక మైన్యూట్ డీటెయిల్ మన లైఫ్ లో మనకి ఏం కావాలనేది అచీవ్ చేసుకోవడానికి స్వామీజీ మన హ్యుమానిటీకి గిఫ్ట్ చేసింది ఈ కల్పతరు శాస్త్రాన్ని. మనం ఈ షో స్టార్ట్ చేసింది ఈ శాస్త్రాన్ని అందరితో పంచుకోవాలని. రైట్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ముందు ఎపిసోడ్స్ లో ఈ కల్పతరు శాస్త్రం అనేది మా లైఫ్ లో ఎలాంటి ఒక పరిపూర్ణ స్థితిని అందించింది మాకు అనేది, ఇవన్నీ మీకు మోర్ అండ్ మోర్ మేము మీతో షేర్ చేసుకుంటాము. అలానే ఈ శాస్త్రాన్ని మీ లైఫ్ సిచ్యువేషన్స్ లో ఒక్కొక్క సిచ్యువేషన్, ఇట్ కెన్ బి యాజ్ సింపుల్ యాజ్ అటెండింగ్ అ జాబ్ ఇంటర్వ్యూ. ఈ జాబ్ నాకు కావాలి, లేకపోతే నాకు ఈ శాలరీ ఇంక్రీజ్ అవ్వాలి, లేకపోతే నాకు ఇట్లాంటి ఒక హస్బెండ్ కావాలి, లేకపోతే ఇలాంటి ఒక బ్యూటిఫుల్ లైఫ్ కావాలి విత్ బ్యూటిఫుల్ పీపుల్. మన అందరిలో ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది, బట్ ఆ పాత్ ఎలా నేను అది అచీవ్ చేయాలనేది కూడా మనలోనే ఉంటుంది. హౌ టు ఐడెంటిఫై దట్ పవర్ విత్ ఇన్ యూ. మీ లోపల ఉన్న శక్తి మీరు ఐడెంటిఫై చేసి, మీరు అది అప్లై చేసి లైఫ్లో మీకు ఏం కావాలో జీవితం, ఎలా కావాలో జీవితం రాసుకునే దానికి దారి చూపిస్తానికి ఈ షో. మేము చూపించట్లేదు, ఇది స్వామీజీ గారి సైన్స్. స్వామీజీ గారు మనందరికి ఇచ్చిన ఈ శాస్త్రాన్ని ఆల్ వీ కెన్ డూ ఇస్ రిక్వెస్ట్, బికాస్ అన్లెస్ యూ ట్రై యూ విల్ నాట్ ఎక్స్పీరియన్స్. మీ లైఫ్లో మీకు తెలుసుకోవాలనుకున్న ఏ క్వశ్చన్స్, క్లారిఫికేషన్స్, డౌట్స్, లేకపోతే ఈ షో మీద మీకు ఏదైనా ఫీడ్బ్యాక్, కామెంట్స్, క్వశ్చన్ కింద కామెంట్ సెక్షన్లో
ప్లీజ్ లీవ్ యువర్ కామెంట్స్ అండ్ ఖచ్చితంగా వీ విల్ రిప్లై బ్యాక్ టు యూ వెదర్ ఇట్ ఇస్ జస్ట్ కామెంట్ ఆర్ వెదర్ యూ వాంట్ గైడెన్స్ ఆర్ వెదర్ యూ వాంట్ స్వామిజీస్ బ్లెస్సింగ్స్. ఏదైనా ఏమి సెకండ్ థాట్ లేకుండా ప్లీజ్ లీవ్ యువర్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో అండ్ వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.